చరిత్రలో ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు. కష్టాల కడల్లో అనునిత్యం పోరాడి గెలిచిన కొందరు మాత్రమే చరిత్రకారులుగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి వారి జీవిత పాఠాలు, వారి సందేశాలు నేటి యువతకు రామబాణాలు. నాటి సమాజం చూపిన చిన్న చూపు నుండి నేటి సమాజానికి దశ నిర్దేశం అందించే స్థాయి వరకు ఎదిగిన నేతల అంతరంగమే స్ఫూర్తి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి విద్యాసాగర్ గారి జీవితం ఒక మాటలో చెప్పాలంటే వడ్డించిన విస్తరా, లేకపోతే నిజంగా కష్టపడి ఈ స్థాయికి వచ్చారా? విద్యాసాగర్ గారి బాల్యం ఏ విధంగా జరిగింది? అంతా గవర్నమెంట్ స్కూల్స్లోనే జరుగుతుంది. వెరీ పూర్ మున్సిపల్ స్కూల్. రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారి తల్లిదండ్రుల గురించి మాకు ఒకసారి చెప్పాలి. 18-19 సంవత్సరాలు ఉన్నప్పుడే మా ఫాదర్ చనిపోవడం, మా ఫాదర్ చనిపోయిన కాడి నుంచి మా మదరే. సాగర్ గారి విజయం వెనకాల కుటుంబం యొక్క సపోర్ట్ ఉంది, ఎంతవరకు ఉంది? 100%. సాగర్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, 55+లో ఉన్నారు. అయినా కానీ యంగ్స్టార్గా కనపడుతున్నారు. నీ ఆరోగ్య రహస్యం ఏంటో చెప్పాలి మాకు. నా మొట్టమొదటి ఆరోగ్య రహస్యం, నేను పడమట్లంలో లంకలో కొట్టడం. అక్కడ ఉండకపోతే నాకు ఇంటికి వచ్చేది. ఇవాళ ఉన్న పిల్లలకు బాల్యం లేదంటారు. పొద్దున 6ంటికి లేచి రాత్రి 10ంటి దాకా ఒక అపార్ట్మెంట్లో ఒక కోలకొరం లాంటి దాంట్లో ఉంచుకుని, ఇవాళ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా పుస్తకం హస్తపోషణం పోయింది, ట్యాబ్ సెల్లో హస్తపోషణం. దాంట్లో కూడా ఏదన్నా చూస్తారా, తమ్మునేల్స్ న్యూస్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చినాక నాలెడ్జ్ పోయింది. అంటే మేము ఎన్జిఓ హోమ్స్కి వెళ్ళి ఒక రోజు కూర్చుని వాళ్ళు ప్రింట్ తీసిస్తే అది తీసుకొచ్చి ఆ జీవో చదువుకొని అండర్లైన్ చేసుకుని ఉన్న రోజుల్లో ఆ జీవో నీ చేతిలోకి వచ్చి నీ ఫోన్లోకి వచ్చేసే పరిస్థితి ఒక సెకండ్లో, ప్రభుత్వం రిలీజ్ చేసిన వెరీ నెక్స్ట్ సెకండ్లో మేము పెట్టేస్తాం. వాళ్ళని వస్తుంది. అందులో ఉన్న కంటెంట్ని చదివే వాళ్ళు 198 మంది లేరు. గత ప్రభుత్వంలో ఒక 5 సంవత్సరాలు మనం మాట్లాడుకుంటే ఎన్జిఓ లీడర్లని చెప్పుకోవడానికి కూడా భయపడ్డ పరిస్థితి ఉంది. ఉద్యోగులకి ప్రభుత్వానికి వారధిగా సాగర్ గారు ఉన్నాడు. అవసరమైతే ఫైటర్గా కూడా మారతారంటారు ప్రభుత్వం చేయకపోతే ఉద్యోగులు. ఈ గవర్నమెంటే కాదు, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్, వెళ్ళిపోయిన 2 గవర్నమెంట్, ఇంకో 10 ఏళ్ళు వచ్చే గవర్నమెంట్, వాళ్ళు అరిచి గీ పెట్టుకున్నా, వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా ఉద్యోగులకి గత ప్రభుత్వం చేసినంత నష్టం చేయలేదు. కరెక్ట్గా వితిన్ 2-3 మంత్స్లో ఒక మార్పుని చూడబోతున్నాం. ఆ మార్పుకి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్, ఏపీ జేఏసీ దోహదపడుతుంది అనేది మా భావన.